ఆగో మా ఏకే పాల్ సార్ వస్తున్నట్టున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. హలో బైడెన్ గారు బాగున్నారా? అర్జెంటుగా కొంతమంది బడా పారిశ్రామికవేత్తల్ని తెలంగాణకు పంపించేసేయండి, ఎందుకంటే వాళ్ళతో నేను ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, సరేనా? ఇంకేదైనా ఉంటే నేను సీఎం గారితో మాట్లాడే ప్రాసెస్ అంతా ఓకే చేపిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఏంటి అర్జెంటుగా అమెరికాకి రావాలా మీతో కాఫీ తాగడానికి? లేదు, నాకు ఇప్పుడు చాలా మీటింగ్స్ ఉన్నాయి, కుదరదు, నేను తర్వాత వస్తాను, సరేనా? వామ్మో, మా పాల్ సారు ఏకంగా బైడెన్ సార్కి ఫోన్ చేసిండు కదా. ఇప్పుడు అర్జెంటుగా పుతిన్కి ఫోన్ చేయాలి. హలో పుతిన్ బాగున్నావా? ఇదిగో నువ్వు పూతరేకులు తీసుకొని రమ్మన్నావు లాస్ట్ టైం కలిసినప్పుడు, నేను మర్చిపోయాను, ఏం ఫీల్ అవ్వకు, సరేనా? మళ్ళీ రష్యాకి వచ్చినప్పుడు ఇచ్చేస్తానులే. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు నేను వచ్చినప్పుడు మీరు బతిమలాడారు కదా, ఎవరో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళకి ఒక దారి చూపించండి అని. వాళ్ళు అర్జెంటుగా తెలంగాణకు పంపించేసేయండి, నేను వాళ్ళకి దారి చూపెట్టేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తాను, సరేనా? పాల్ సార్, పుతిన్ మిమ్ముల పూతరేకులు కావాలని అడిగిండా? అలా షాక్ అయ్యి అడుగుతావేంటి? అలా అనుకుంటే జిన్పింగ్కి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం, అందులో మా ఇంట్లో చేసిన ఉప్మా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా క్యారేజ్లో కట్టుకొని తీసుకురమ్మంటారు, తెలుసా? అవునా, మీరు గ్రేట్ సార్. అంత మందితో పరిచయాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఏమనుకున్నావు మరి? పాలంటే 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ఇంతకు ఇప్పుడు వాళ్ళందరికీ ఏం పని మీద ఫోన్ చేస్తున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బతిమలాడుతుంటారు కదా, ఇదిగో పాల్ గారు మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, కొంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ పాపం అమాయకులు వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని. అదిగో అట్లాంటి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ ఒకటి పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అవునా, అందుకే వాళ్ళకు ఫోన్ చేసి తెలంగాణకు రమ్మంటున్నారా? అవును, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ రంగంలో పెట్టుబడి పెట్టొచ్చు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటమే టార్గెట్. మరి ఇక్కడ సర్కార్ ఒప్పుకుంటదా? ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడేశాను, ఓకే చెప్పేశారు. అయినా నేను చేసేది వాళ్ళ కోసమే కదా. అప్పట్లో సెంట్రల్ మినిస్టర్ రూపాల గారిని కలిశాను, పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు, నేను వదిలేశాను. ఏం జరిగింది? కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంకా సీఎం ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణకి ఇంకా పెట్టుబడులు మొత్తం నేనే తీసుకొచ్చేస్తాను అంతే. మొన్న ఆల్రెడీ సీఎం దావోస్ వెళ్ళి కోట్ల పెట్టుబడులు తెచ్చారు కదా. అది వేరు ఇది వేరు, అంతకి 10 పెట్టుబడి తీసుకొస్తాను. మొత్తం 141 దేశాల నుంచి నేను పెట్టుబడులు తీసుకొచ్చేస్తాను. ఈ దెబ్బతో ఒక్కొక్క ఇంటికి కనీసం 2 ఉద్యోగాలైనా రావాలి చూడు. అట్లగిట్ల వచ్చిందంటే పాల్ పేరు తెలంగాణలో ఇంటింటికి మారుమోగిపోతుంది కదా సార్. మారుమోగిపోతుంది ఏంటి? అసలు నా పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఎవరది? నేనే. మొత్తానికి ఇట్లా పెట్టుబడులు తెప్పించి అందరికి ఉద్యోగాలు ఇప్పించి నెక్స్ట్ తెలంగాణ సీఎం మీరే అయిదాం అనుకుంటున్నారా సార్? ఎప్పటి నుంచో నేనే కాబోయే సీఎంను అని అంటుంటారు కదా. దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నా ఆశీస్సులు అందిస్తున్నాను అంతే. చూస్తా సార్, మీరు గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ ఎట్లా నడిపిస్తారో, ఎన్ని కోట్ల పెట్టుబడులు తెప్పిస్తారో. చూడు కావాలంటే కొత్త కంపెనీలు వచ్చాక నీకు ఒక జాబ్ రికమెండ్ చేస్తాలే, సరేనా? వద్దు సార్, మీకో దండం, మీ జాబుకో దండం. ముందైతే మీరు పెట్టుబడులు తీసుకురండి, లేదంటే మీ పరువేమో గాని మిమ్మల్ని కలిసిన వాళ్ళ పరువు పోయేటట్టున్నది. చూస్తూ ఉండు ఎన్ని కోట్లు వస్తాయో. జ్యోతి ఎక్కడున్నావు? అన్నట్టు మా ఏకే పాల్ గారు పెట్టుబడులంటే గుర్తొచ్చింది. కేఏ పాల్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ పెడుతున్నా అని చెప్పిండు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేసి మాట్లాడిండు. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the 9th wonder of the world, Hyderabad. నిజంగా పాలు పెట్టే సమ్మిట్ విజయవంతం అయితే రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది. అది తేడా కొడితే మాత్రం మస్తు ట్రోలింగ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి చూద్దాం కేఏ పాల్ ఎంత విజయవంతం చేస్తాడో ఆ సమ్మిట్ను.